వెల్కమ్ బ్యాక్ టు 20 ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. మాధవుణ్ణి ప్రేమమూర్తి అని ఊరికే అనలేదు. 16,000 మందికి పతిదేవునిగా ప్రేమను పంచడమే కాదు, 5గురు తల్లులకు పుత్రునిగా వారికి ఎంతో కీర్తి ప్రతిష్టలు, ప్రేమానురాగాలు పంచాడు. అదేంటి, దేవకి యశోద కదా కన్నయ్యకు తల్లులు అని అనుకుంటున్నారా? వీరు కాకుండా మరో ముగ్గురికి మాతృహోదాని ఇచ్చాడు మాధవుడు. మరి ఆ 5గురు తల్లుల గురించి తెలుసుకుందాం రండి వీడియోలో. వెన్నెదొంగ, కన్నయ్య, రాధాకృష్ణుడు ఇలా ఏ పేరున పిలిచినా సరే తన ప్రేమ సాగరంలో మునిగిపోయేలా చేస్తాడు. చేతిలో వేణువు, తలపై నెమలి పింఛంలో శ్రీకృష్ణుని చూస్తుంటే సర్వకళలు ఆయనలోనే ఉన్నాయని అనిపించక మానదు. నీలమేఘశ్యాముడు ఈ భూమిపై ఉన్నంతకాలం మానవ సంక్షేమం కోసమే బతికాడు. అంతేకాకుండా కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి కోరికను తీర్చాడు. విష్ణువు 8వ అవతారంగా వచ్చిన శ్రీకృష్ణుడు ప్రపంచంలో అన్ని కష్టాలను ఓడించే భగవద్గీత అనే జ్ఞానాన్ని మనకు అందించాడు. చిన్నతనంలో గోకులంలో చేసిన ఆయన లీలల ద్వారా అందరినీ ఆకర్షించాడు. శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథిన రోహిణీ నక్షత్ర లగ్నమందు జన్మించిన శ్రీకృష్ణుడికి 2 తల్లులు ఉన్నారన్న విషయం అందరికీ తెలిసింది. అయితే వీరిద్దరు కాకుండా మరో ముగ్గురిని కన్నయ్య మాతృ సమానులుగా కొలిచేవాడు. వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా యశోద గురించి తెలుసుకుందాం. దేవికి పుత్రుడు అనే కంటే శ్రీకృష్ణుడు యశోద కొడుకు అంటారు అందరూ. కన్నయ్యను కనకపోయినా కంటికి రెప్పలా చూసుకుంది యశోద. నందుడు, యశోద దంపతులు. వీరితో కలిసి శ్రీకృష్ణుడు గోకులంలో పెరిగారు. మట్టి తింటున్నాడని మందలించిన యశోదకు తన నోట్లో సకల సృష్టిని చూపించి ఆమెను ఆశ్చర్యురాలిని చేశాడు. భగవత ప్రకారం యశోదకు కలిగిన అదృష్టం, ముక్తి ఆ బ్రహ్మ పరమేశ్వరులకు కూడా కలగలేదని చెబుతారు. చిన్నతనంలో బాలకృష్ణుడి అల్లరికి అతన్ని మందలిస్తూనే ఎంతో ప్రేమగా చూసుకునే యశోదకు కృష్ణుడి జీవితంపై ఎంతో ప్రభావితం చేసింది. రెండవ తల్లిగా దేవకి గురించి. వాసుదేవుని సతీమణి అయిన దేవకి శ్రీకృష్ణుడి నిజమైన తల్లి. మధురలో ఆమె సోదరుడు కంసుడు చెరసాలలో బంధించిన నేపథ్యంలో శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథిన ఆ కారాగారంలోనే కన్యకు జన్మనిచ్చింది. దేవకి మధురకు రాజైన ఉగ్రసేనుడి సోదరుడైన దేవకుడి కుమార్తె. ఆమెకు సోదరుడైన కంసుడు దేవకి వివాహానికి ఎంతో ప్రేమించాడు. అయితే ఆకాశవాణి పలికి సోదరి అష్టమ సంతానం ద్వారా తనకు మరణముందని తెలుసుకుని దేవకిని ఆమె భర్త వసుదేవుణ్ణి జైల్లో బంధించాడు. దేవకి దేవతలకు తల్లి అయిన అతిథి అవతారమని కూడా చెబుతారు. ఆమె వసుదేవుడిని వివాహం చేసుకుంది. ఈ కారణంగా శ్రీకృష్ణుడిని దేవకీ నందనుడు వాసుదేవుడు అని కూడా పిలుస్తారు. వాసుదేవుడు దేవకి కంటే ముందు రోహిణిని వివాహం చేసుకుంటాడు. బలరాముడు, సుభద్ర, ఏకాంగాదేవి వీరి సంతానం. దేవకి వసుదేవుల 7వ సంతానం రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా ఆమెకు బలరాముడు జన్మిస్తాడు. రోహిణి తన కుమారుడితో కలిసి యశోద దగ్గర నివసిస్తారు. శ్రీకృష్ణుడి ముత్తాత మారీషుడు ఆయన సవతి తల్లి అయిన రోహిణి నాగజాతికి చెందిన వారని చెబుతారు. అంతేకాకుండా హస్తినాపురానికి రాజు అయిన శాంతనుకి సోదరుడు బాహిలిక కుమార్తె అని కూడా అంటారు. 3వ తల్లిగా సుముఖీదేవి. సందీపని మునిభార్య అయిన సుముఖీదేవిని కూడా తల్లి హోదా ఇచ్చాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు, బలరాముడు, సుధాముడు సందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. అయితే సుముఖీదేవి కృష్ణుణ్ణి తన కుమారుడిగా ఉండేలా గురుదక్షిణ అడుగుతుంది. ఎందుకంటే ఆమె శంఖాసురుడి ఆధీనంలో ఉంటుంది. మాధవుడు ఆమెను అతడి చెర నుంచి విడిపించిన కారణంగా పుత్ర సమానుడిగా చూసింది. అనంతరం గురుమాత కన్నయ్యను ఆశీర్వదించి నీ తల్లి నీకు ఎప్పుడూ దూరం అవదని చెప్పింది. అందుకే కృష్ణుడు బతికినంతకాలం ఆయన తల్లి అయిన దేవికి కూడా జీవించే ఉంది. పూతన. శ్రీకృష్ణుని గోకులంలో హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసుని పంపుతాడు. పాలుదాకే వయసులో ఉన్న కన్నయ్య వద్దకు పూతన వస్తుంది. తన రొమ్ముల్లో కాలకుటారు విషాన్ని నింపుకొని చిన్ని కృష్ణుని చంపాలని చూస్తుంది. అయితే పసిరూపంలో ఉన్న కన్నయ్య ఆ విషయాన్ని ముందే గ్రహించి పాలతో పాటు రొమ్ముల ద్వారా రక్తాన్ని పీల్చి ఆమెను హతమారుస్తాడు. పూతన మరణం తర్వాత అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో ఆమె శరీరం గంధపు చెక్కల సువాసన వెదజల్లడం ప్రారంభించింది. ఆ సువాసన వాతావరణం అంతటా వ్యాపించింది. దీని వివరణ భాగవతంలో సమగ్రంగా పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత పూతనకు కృష్ణుడు తల్లి హోదా ఇచ్చాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు 5గురు తల్లులకు పుత్రుడు అయ్యాడు. కదా శ్రీకృష్ణుడు తల్లుల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు. శ్రీకృష్ణుడికి 5గురు తల్లులు ఉన్నారని చెప్పి భగవద్గీతలో పేర్కొన్నారనమాట. సో ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మన ఛానల్ అనేది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం ద్వారా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 20 ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్ బాయ్.